ఇప్పుడే అందిన వార్త సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఆస్తుల డాక్యుమెంట్ల పైన ఇవి అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇక భారత కోర్టులో ఎక్కువ కాలం కొనసాగుతున్న కేసుల్లో ఆస్తి వివాదాలు ముందుంటాయి. వీలునామా కావచ్చు రాయకపోవడం, అదేవిధంగా సక్రమంగా లేకపోవడం లేదా వారసులకు నచ్చకపోవడం వల్ల కేసులు వేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో వీలునామా ఎలా పరిశీలించాలి అన్న దానిపై 2026 జనవరి 7న సుప్రీంకోర్టు కీలక తీర్పు అయితే ఇచ్చిందనమాట. వీలునామాపై సంతకం వివాదం కాకపోతే చేతిరాత నిపుణుడు అభిప్రాయం అవసరం లేదని చెప్తున్నారు. కేసు నేపథ్యం ఏంటంటే, ఒక కుమార్తె తన తండ్రి ఈజే థామస్ రాసినట్లు చెబుతున్న వీలునామాను సవాల్ చేసి సివిల్ సూట్ ఏదైతే దాఖలు చేసిందనమాట. ఆమె ఫిర్యాదుతో తండ్రి స్వేచ్ఛ సమ్మతితో ఈ వీలునామా రాయలేదని పేర్కొంది. అయితే ఆమె ఎక్కడ తన తండ్రి సంతకం నకిలీ అని లేదా అతనిది కాదని చెప్పలేదు అని ఆమె వాదన. ఫ్రీ విల్ అండ్ కన్సెంట్ గుర్తించే కొనసాగి అయితే ఓపీసీ నెంబర్ అంటే ఇక వచ్చేసి 1676/2022 కేసులో కేరళ హైకోర్టు ట్రయల్ కోర్టులో ఆదేశాన్ని రద్దు చేసింది. వీలునామాను సిగ్నేచర్ వెరిఫికేషన్ కోసం హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్కి పంపాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ కుమార్తె సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఏం నిర్ణయించిందంటే, ఇక సుప్రీంకోర్టు పిటిషన్ వాదన పరిశీలించింది. ఆమె వీలునామాలో తన తండ్రి సంతకం ఒరిజినాలిటీని ప్రశ్నించలేదని గమనించింది. వివాదం కేవలం తండ్రి స్వేచ్ఛ సమ్మతితో వీలునామా చేశారా లేదా అన్న దానిపైన మాత్రమే ఉందని పేర్కొన్నారు. అందువల్ల సిగ్నేచర్ ప్రశ్నార్థకం కానప్పుడు నిపుణుడి అభిప్రాయం కోరడం అవసరం లేదని చెప్పేసి తీర్పు చెప్పిందనమాట. అయితే ఇక వీలునామా చట్టపరంగా నిరూపించాల్సిన అవసరం ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా భారతీయ వారసత్వ చట్టం 1925 సెక్షన్ 63 సబ్సెక్షన్ సి, సాక్ష్యాల చట్టం కావచ్చు 1872లో సెక్షన్ 68 ప్రకారం వీలునామా అమలు సాక్షుల ధృవీకరణ సరైన విధంగా ఉండాలని పేర్కొంది. ఇక మొత్తానికైతే ఇక్కడ మనకు సుప్రీంకోర్టు కేరళ హైకోర్టు అంటే ఇక్కడ ఆదేశాన్ని అయితే రద్దు చేసింది. అప్పీల్ను అనుమతించింది. ఇతర అంశాలపై ట్రయల్ కోర్టులో వాదనలు కొనసాగించవచ్చని తెలిపింది. కేరళ హైకోర్టు ఏం చెప్పింది? ఆ వివాదం కుటుంబ ఆస్తి విభజన కేసులో భాగంగా వచ్చింది. ప్రతివాదులు 2-3 రిజిస్టర్ వీలునామాను నిపుణునికి పంపాలని ట్రయల్ కోర్టు కోరారు. ట్రయల్ కోర్టు ఆ అభ్యర్థన తిరస్కరించింది. కానీ కేరళ హైకోర్టు అభిప్రాయం వేరుగా ఉందంట. సో అది సెక్షన్ 63 ప్రకారం వీలునామా సరైన విధంగా అమలు కావాలని చెప్పేసి తెలియడం జరిగింది. ఆ సెక్షన్ ప్రకారం టెస్టర్డ్ ఏదైతే పంచుతున్న ఆస్తి వీలునామాను అమలు చేసే ఉద్దేశాన్ని చూపించే విధంగా సంతకం చేయాలని, వీలునామాను కనీసం 2 సాక్షులు ధృవీకరించాలని, ప్రతి సాక్షి టెస్టర్ సంతకం చూసి ఉండాలని, ఆ సంతకం పర్సనల్ అక్నాలెడ్జ్మెంట్ పొంది ఉండాలని, సాక్షులు టెస్టర్ సమక్షంలో సంతకం చేయాలి. అలాగే సెక్షన్ 68 ప్రకారం వీలునామా నిరూపించడానికి కనీసం ఒక సాక్షిని కోర్టులో పిలవాలని, హైకోర్టు అభిప్రాయం ప్రకారం నిపుణుల అభిప్రాయం తీసుకునే అవకాశం అయితే ఉంది. నిరాకరించడం ప్రతివాదుల కేసు నష్టం చేస్తుందని భావించారు. అందుకే ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేసింది. ఇక ముఖ్యంగా సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసిందంటే, సుప్రీంకోర్టు సంతకం అసలు వివాదంలో లేకపోతే దాన్ని ధృవీకరించడానికి నిపుణుడు సంప్రదించడం అవసరం లేదు. అలా చేయడం అనవసర జాప్యం మాత్రమే అని చెప్పేసి తెలిపిందనమాట. అయితే వీలునామా చెల్లుబాటును మాత్రం చట్టపరమైన ప్రమాణాలు ప్రకారం నిరూపించాల్సిందేనా. ఈ తీర్పు కేవలం సంతకం వివాదంలో లేనప్పుడు నిపుణుల పరీక్ష అవసరం లేదని చెప్పింది. ఇక ముఖ్యంగా ఈ తీర్పు కోర్టులో అనవసరమైనటువంటి ఆలస్యాన్ని తగ్గించనుంది. ఒక పార్టీ సంతకాన్ని ప్రశ్నించకపోతే కోర్టు స్వయంగా నిపుణుల పరీక్షకు పంపాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ తీర్పుతో స్పష్టం వచ్చిందనమాట.